డాక్టర్ పురుషోత్తమాచార్య సాహిత్య సేవ చాలా గొప్పదని తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి తెలిపారు. అలాంటి గొప్ప సాహిత్యవేత్త ద్వారా తనకు సాహిత్య పురస్కారం లభించడం ఆనందంగా ఉందని అన్నారు. స్థానిక రామగిరిలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ ఆవరణలో గల అన్నమయ్య కళా మండపంలో నరసింహ కళాపీఠం ఆధ్వర్యంలో త్రయోదశ పురస్కార కార్యక్రమంతో పాటు ఎంవీఎన్ ఆచార్య ఆరాధనోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డికి కవితా పురస్కారం, స్థానిక వీటి కాలనీలోని శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు మహంకాళి పవన్ కుమార్ శర్మకు వేద పండిత పురస్కారం అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ తన తండ్రి పేరుతో సాహిత్య పురస్కార కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆరాధన ఉత్సవం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ పురుషోత్తమాచార్య సాహిత్య సేవ అభినందనీయం అని, అలాంటి గొప్ప వ్యక్తి చేత కవితా పురస్కారం అందుకోవడం తన అదృష్టమని అన్నారు. డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సిహెచ్ లక్ష్మీనాథాచార్యులు, వి వెంకటేశ్వర్లు, గజ్వెల్లి సత్యం, ఎం జనార్దనాచార్యులు, డాక్టర్ సాగర్ల సత్తయ్య, పెరుమాళ్ల ఆనంద్, దాసోజు, జ్ఞానేశ్వర్, మూషం శ్రీనివాస్, నూకల జైపాల్ రెడ్డి, పారెపల్లి పురుషోత్తం పాల్గొనగా భక్తి సంగీతాన్ని ఎన్సి పద్మ, పి రవిశంకర్, చిన్నారి ఉన్నతి అందించగా కీబోర్డు సహకారం ఎం లక్ష్మీనారాయణరావు, తబలా సహకారం ఎన్ జయప్రకాష్ అందించగా కార్యక్రమ సమర్పకులుగా ఎన్సి పద్మ, గోపాలకృష్ణమాచార్య, ఎన్సి కళ్యాణి శ్రీనివాస్ వ్యవహరించారు. ఈరోజు ఎంవీఎన్ ఆచార్య స్మారక కవితా పురస్కారాన్ని స్వీకరించడం కోసం నేను నల్లగొండ పట్టణంలో ఉన్న రామాలయానికి విచ్చేశాను. ఇక్కడ ఉడుంబై పురుషోత్తమాచార్యుల వారు వారి నాన్నగారి పేరు మీద ప్రతి సంవత్సరం ఒక కవికి, ఒక వేద పండితుడికి సత్కారం చేస్తూ ఉన్న సంగతి ఇక్కడి వాళ్ళందరికీ తెలుసు. గత 13 సంవత్సరాలుగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క సాహిత్యకారుడికి లేదా సంగీతకారుడికి లేదా నటుడికి ముగ్గుట్లో ఒకరికి ప్రతి సంవత్సరం చొప్పున ఇస్తూ ఉన్న పురస్కారం స్వీకరించడం నాకు చాలా ఆనందంగా ఉంది, బాధ్యతగా కూడా ఉంది. ఉడుంబై పురుషోత్తమాచార్యుల వారు వారి నాన్నగారు ఎంవీఎన్ ఆచార్య గారి నుండి అనేక విధాలుగా స్ఫూర్తి పొందారు. వారి నుంచి సంగీతం నేర్చుకున్నారు, నటన నేర్చుకున్నారు, సాహిత్య సృజన కూడా నేర్చుకున్నారు. కాబట్టి వారి స్ఫూర్తిని ముందు తరాలకు అందించడం కోసం ఈ పురస్కారాన్ని నెలకొల్పారు. నేను ఈ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా నా బాధ్యత పెరిగిందని భావిస్తూ ఉన్నాను. నమస్కారం. నల్లగొండ పట్టణంలో తన తండ్రి గారి పేరు మీద ప్రముఖ సంగీత విద్వాంసులు డాక్టర్ ఎం పురుషోత్తమాచార్యులు గత 13 సంవత్సరాలుగా ఇస్తున్నటువంటి పురస్కారాల్లో భాగంగా ఈరోజు ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు గౌరవనీయులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారికి ఈ పురస్కారం ఇవ్వడం చాలా సంతోషం కలిగించింది. నిజంగా పురుషోత్తమాచార్యులు చాలా కమిట్మెంట్ ఉన్నటువంటి సాహితీవేత్త. అన్నమాచార్య సంగీత ఆరాధన పేరుతో 531 నెలలుగా నిర్విరామంగా సంగీత సాధన చేస్తూ ఉండడం, అదేవిధంగా అనేకమైనటువంటి పుస్తకాలు, బహుగ్రంథకర్త ఆయన. నాటకాలు రాశారు, నవలలు రాశారు, కథలు రాశారు, కవిత్వం రాశారు, వచన కవిత్వము రాశారు. ఇట్లా అనేక ప్రక్రియల్లో సాహిత్య సృజన చేసినటువంటి పురుషోత్తమాచార్యులు జాతీయ ఉత్తమ సినీ విమర్శక పురస్కారాన్ని కూడా అందుకున్నారు. అంతటి పెద్దలు వారి తండ్రి పేరు మీద ఇటువంటి పురస్కారాన్ని ఇవ్వడం ఆనందదాయకం. ఇది నల్గొండ సాహిత్యకారులకు పండుగ రోజుగా నిలుస్తుంది. ఈరోజు మా నాన్నగారు 14 సంవత్సరాల క్రితం పరమపదించినటువంటి రోజు. నేను ప్రతి సంవత్సరం కూడా మా నాన్నగారి పేరు మీద కళాకారులకు పురస్కారం ఏర్పాటు చేసే ఒక సంప్రదాయాన్ని మా బంధువుల ద్వారా, మా కుటుంబం ద్వారా ఏర్పరచుకున్నాను. ఆ రకంగా ఒక కవికి, అలాగే సంగీత విద్వాంసునికి, అలాగే ఒక రంగస్థల కళాకారునికి, వేద పండితులకు పురస్కారాలు ఇస్తూ 12 సంవత్సరాల నుంచి జరుపుతున్నాను. ఇది 13వ సంవత్సరం. ఈ 13 సంవత్సరంలో ఇవాళ కవితా పురస్కారాన్ని అందించాను. జగత్ ప్రసిద్ధులు కవితా లోకంలో, అధికార లోకంలో మంచి ప్రసిద్ధి పొందినటువంటి ప్రియ ఆత్మీయ మిత్రులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారికి కవితా పురస్కారం అందించడం జరిగింది. ఈనాటి కార్యక్రమంలో మా నాన్నగారి గురించి తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా అతిథులుగా వచ్చారు. వాళ్ళందరి సమక్షంలో ఈనాటి కార్యక్రమాన్ని స్థానిక రామాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాభిమానులందరూ వచ్చేసి
ఎంతో హృదయపూర్వకంగా ప్రోత్సాహాన్ని అందించారు.